హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే షాపింగ్ వీడియో అనమాట. అలాగే బయట ఫుడ్ తినడానికి కూడా వెళ్ళాం రెస్టారెంట్కి. అదంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. అలాగే హైక్ బటన్ మీద కానీ హైక్ చేశారంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అయితే నేను నా వీడియో ఒకటి పెట్టాను కదండి. ఆ వీడియోలో ఏంటంటే నా డ్రెస్ ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి అంటే ఒకరైతే కామెంట్ చేశారనమాట. అక్కడ నీకు డ్రెస్ చాలా బాగుందని చెప్పేసి అన్నారు. అయితే డ్రెస్ వేసుకోలేనంత సోపు నాకు సూట్ అవ్వదు అని అనుకున్నానే కానీ ఆ డ్రెస్ వేసిన తర్వాత నాకు సూట్ అయింది, బాగా అనిపించింది అనమాట. సో నిన్న నైట్ వేసుకున్నాను కదా, మళ్ళీ ఈరోజు నైట్ వేసుకున్నాను అనమాట. సో నిన్నే కదా మూవీకి వెళ్ళినప్పుడు వేసుకున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఆ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. కావాలయ్యి వెనక్కుని విను విరాజ్. మేమైతే ఇప్పుడు సిటీకి అయితే వచ్చాము. మంగళ బజార్ అనమాట ఇది. ఇక్కడ ప్రతి దొరుకుతాయండి, ప్రతి షాప్ ఉంటుంది అనమాట. స్టాచ్యూ చూపించాను కదా మీకు శివుడిది. సో శివుడిది విగ్రహం ఎదురుగుండానే ఇది ఉంటుంది అనమాట. చాలా పెద్ద మార్కెట్ అండి. అసలు వెళ్ళాలే కానీ సందుల్లో బోలు షాపులు అయితే ఉంటాయి. అయితే అందరూ దివాళీ షాపింగ్ అయితే చేశారండి. సో ఇంకా చేయలేదా కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే సేమ్ అండి రాజమండ్రిలో ఎలా అయితే ఉంటుందో సందుల్లో వీధుల్లో షాపులు సేమ్ అలాగే ఉన్నదనమాట. ఇంక ఇప్పుడు దివాళీ వస్తుంది కాబట్టి మనకి తోరణాలు అంటే గుమ్మానికి కట్టే తోరణాలు అవన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ ప్రతీది ఉంటుంది. సో కలర్స్ ఉన్నాయి, ఇంకా దీపాలు అనమాట. సో ఇది చూడండి మనకి తులసి మొక్క టైప్లో ఉన్నదనమాట, అంటే తులసి కోటలాగా అయితే ఉన్నదనమాట దీపము. సో అలాగా ప్రతీది కూడా ఉంటుందండి. సో ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. నేను మొన్న వినాయక చవితికి కాదు వరలక్ష్మి వ్రతానికి బింది తీసుకోవడానికి అయితే వచ్చాను కదా, అది దీనికి కొంచెం ఎదురనమాట. ఈ లోనికి ఎప్పుడు రాలేదు, మన తెలుగు అక్కాళ్ళు అయితే వచ్చారనమాట. సో అక్కాళ్ళ ఫ్యామిలీ మేము వచ్చాము. ఆ రోజు ఏంటంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. 8:30, 9 అయితే అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు షాపులు అయితే క్లోజ్ చేసేస్తూ ఉన్నారనమాట. ఇంకా అప్పుడు ఏం చూడలేదు. ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా పిల్లలం అయితే వచ్చాము ఈరోజు. ఇప్పుడు మీకు ముందు చెప్పులు చూపించాను కదండి, అది ఓన్లీ 100 రూపీస్ అనమాట. కొన్ని చాలా రీజనబుల్గా ఉంటాయి అనమాట. చెప్పులు 100 రూపీసే, కాకపోతే నా సైజ్ చెప్పులు అయితే దొరకవు అనమాట. నా సైజ్ వచ్చేసి 40 ఉండాలి, 44 ఉండాలి, లేకపోతే 45 అన్న ఉండాలన్నమాట. ఆ సైజులో అంటేనే నాకు సరిపోతుంది. ఎప్పుడు జూడియోలో తీసుకుంటాను, కాకపోతే బయట చూసారనమాట నా సైజ్ లేవు. ఇంకా అలాగా ఒక షాప్లోకి వెళ్ళి విరాజ్కి అయితే షర్ట్స్ అయితే తీసుకున్నాము. సో ప్యాంట్స్ అయితే తీసుకోలేదు ప్రస్తుతానికి. సో షర్ట్లు అయితే తీసుకున్నాము. సో 3 జతలు అయితే చూసి ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని ఇంకా విరాజ్కి అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు విన్నో షాపింగ్ అయితే చెయ్యాలి. సో విన్నో షాపింగ్ అయితే మేము ఇంకా అప్పుడు షాప్లో ఉన్నప్పుడు అయితే అంత వీడియోస్ ఏం తీయలేదండి, ఎందుకంటే షాప్లో అవన్నీ చిన్న షాపులు అనమాట. సో జనం ఎక్కువ ఉన్నారు, దాని దగ్గర వీడియో తీయడానికి కూడా కుదరలేదు. సో అలా విరాజ్ షాపింగ్ అయింది. ఇక్కడ చూడండి శారీస్ అయితే ఓన్లీ 550 రూపీస్ అలా ఉన్నాయన్నమాట శారీస్. ఇక్కడ ఈ డ్రెస్సులు అయితే తీసుకున్నాను. ఇవంత క్వాలిటీ లేవు కానీ పర్లేదు, డైలీ వేసుకోవడానికి అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి వచ్చేసి 150 రూపీస్ అయితే ఉన్నాయి. సో అదైతే తీసుకున్నాను. అసలు మనకి ఆన్లైన్లో ఉండి అన్నీ కూడా ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందండి. అంత డ్రెస్సులు అనమాట, మొత్తం ఎంత బాగున్నాయండి. కాస్ట్ మాత్రం 1000 అబోనే ఉన్నాయన్నమాట. నేను అంత కాస్ట్ పెట్టలేను, నా వల్ల కాదనమాట. సో మనకి డైలీ వేసుకునే డ్రెస్సులకి అంత రేట్ ఎందుకు అనిపిస్తుంది. నేనైతే డ్రెస్సులు అంత ఏం తీసుకోలేదు. ఏం తీసుకున్నాను అన్నది అంటే ఈ రోజు మొత్తానికి ఏం తీసుకున్నాను అన్నది రేపొద్దుటి వీడియోలో అయితే చూపిస్తాను, ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. సో అలాగే ఇంక విరాజు షాపింగ్ విన్నో షాపింగ్ అయిన తర్వాత ఇంకా బ్యాగ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామండి. ఆల్రెడీ ఇంట్లో 4 బ్యాగులు అయితే ఉన్నాయి. అయితే అవన్నీ పోనీ అనమాట, ఎందుకంటే మేము డైలీ వేసుకుని బట్టలు ఎక్కడికైనా వెళ్ళి వేసుకుని బట్టలు అన్నీ అందులో పెడతాను కదా, ఇంక తీసి పెడతాం వల్ల అంత బాగా కనిపించట్లేదు. సో అందుకే మనం ఊరు వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా బ్యాగ్ అయితే తీసుకుంటున్నాము. ఊరు ఎప్పుడు వెళ్తాం అన్నది కూడా రేపొద్దు వీడియో అయితే షేర్ చేస్తానండి. సో దివాళీకి అయితే మేము ఇంటికి అయితే వెళ్తాం కదా 20 days. సో ఎప్పుడు వెళ్తాం అన్నది కూడా రేపొద్దు వీడియో అయితే షేర్ చేస్తాను. సో వీలైతే రేపు అప్లోడ్ చేస్తాను, లేదంటే మండే పెడతాను. సో ఇంకా అలాగా బ్యాగ్ అయితే తీసుకున్నామండి. ఇంకా బ్యాగ్ తీసుకుని ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట.
డ్రెస్సులు అండి కొన్ని అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఒక ఫ్రాక్ వచ్చేసి 250 రూపీస్, 280 రూపీస్, లేకపోతే 220 రూపీస్, అలా ప్రతి దానికి కూడా అన్నీ 2 కానించే స్టార్ట్, అంటే 200 కానించి అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి 500 అంట. గుజరాతీ డిష్ అంటే నేచురల్ గుజరాతీ టేస్ట్. ఓకే ఓకే. అన్నీ తిరగాలంటే చాలా ఎనర్జీ అయితే కావాలండి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ చాలానే అయిపోయింది. ఇంకా కొన్ని తీసుకోవాలన్నమాట. విన్న చెప్పులు ఇలాంటివి తీసుకోవాలి. సో ఈ లోపల పిల్లలు ఆకలేస్తుంది అన్నారు. ఆయన ఎవరో అంటున్నారు కదండి, విన్నారా? గుజరాతీ డిష్ అంటే ఇది. సో ఫేమస్ అంటే ఇది, అంటే కచోడి. కచోడి అంటే ఏమీ లేదండి, అది ఏదో కచోడి అంటే మనకి ఏంటి లోపల కర్రీ పెట్టి ఉంటుంది కదా, అదే కచోడి అనుకున్నాం. కానీ అంటే అందులో కర్రీ లేదు, కానీ కచోడి కింద అయితే ఉందన్నమాట, ప్లేన్ అనమాట. నా వెనకలు ఉన్నా చూడండి, ఆయనే చెప్తా ఉన్నాడు అనమాట. అయితే అందులో ఏంటంటే మరమరాలు, ఇంకా మనకి ఏంటి మిక్చర్ ఉంటుంది కదా, అంటే బూందీ ఉంటుంది కదా, బూందీ, గ్రీన్ చట్నీ, ఇవన్నీ కలిపి ఇంకా అందులో కచోడీలో పెట్టేసి పైన మళ్ళీ కొంచెం చట్నీ వేసి ఇస్తున్నారనమాట. అంత సూపర్ టేస్ట్ ఏం లేదు, కానీ యావరేజ్గా ఉన్నది. నాకేం అంతేం నచ్చలేదు అనమాట. ఇంకా గుజరాతీ టేస్ట్ అన్నారు కదా అని చెప్పేసి ఇంకా అలా తింటా ఉన్నాము. మా అమ్మ అయితే సమోసా తీసుకుంది, విరాజ్ వచ్చేసి ఏంటంటే వడాపావ్ అయితే తీసుకున్నాడు అనమాట. ఇంకా అవన్నీ తినేసి ఇంకా అదంతా షాపింగ్ అంతా ఇంకా మిగతాది ఉన్నది, ఇంకా అదంతా చేసాము. ఇంకా అదంతా వీడియో అయితే తీయడానికి అయితే కుదరలేదు, ఎందుకంటే చాలా జనం అయితే ఉన్నారనమాట. ఇంకా అదంతా తిరిగి మేము కావాలో తీసుకుని ఆ తర్వాత అయితే మేము ఒక స్ట్రీట్ ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. అంటే స్ట్రీట్ ఫుడ్ కాదు, ఇది ఒక హోటల్ అనమాట. అంటే ఇది పెద్ద హోటల్ ఏం కాదు, మనకి రోడ్ సైడ్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అంతేనమాట. ఇది వచ్చేసి మొత్తం ముస్లిమ్స్ ఉండి ఏరియా అనమాట. ఇక్కడే ఇలాంటి నాన్ వెజ్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయండి. మేము ఉన్న ఏరియా దగ్గర అయితే ఉండవు అనమాట. ఇది ముస్లిమ్స్ ఏరియా కాబట్టి ఇక్కడ మొత్తం ఇలాంటివి ఉంటాయి. మేము నాన్ వెజ్ తెచ్చుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటాం అనమాట. అంటే ఇటు ఎప్పుడు రాలేదు, మేము ఎప్పుడు మామూలుగా వెజ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము, నాన్ వెజ్ రెస్టారెంట్కి ఇప్పుడు వచ్చి వెళ్ళలేదన్నమాట. నా బర్త్డేకి వెళ్ళాము మార్చి నెలలోని. సో అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు దేవి నవరాత్రులు అయిపోయినాయి కదా, బయటికి వెళ్ళి తిందామని చెప్పేసి మా పిల్లలు కూడా అన్నారనమాట. సో అందుకే ఈరోజు నాన్ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్నీ ఉన్నాయి, నీకు వరుస సెట్ చూపిస్తాను, నువ్వు ఎందులోకి వెళ్ళాలన్నది లాస్ట్ చెప్పని చెప్పేసి మా హస్బెండ్ అయితే అంటున్నారు. ఇంక ఫస్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంకెక్కడ దాకా ఉన్నాయో ఇంకక్కడ దాకా ఒక రౌండ్ అయితే వేశారండి. మళ్ళీ బండి వెనక్కి తిప్పి నువ్వు ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పని చెప్పేసి అన్నారనమాట. చూడండి మొత్తం అంతా బయటే మనకి గ్రిల్ చేసి ఇస్తారు కదా, గ్రిల్ చికెన్ అన్నీ. కానీ షవర్మా మాత్రం ప్రతి హోటల్ కూడా ఉన్నదండి. అసలు షవర్మా నాకు ఎంత ఇష్టమో, నాకు షవర్మా నేను ఫస్ట్ టైం కువైట్లో తిన్నాను అనమాట. అక్కడ కీరా ముక్క పొడవుగా కట్ చేసి ఉప్పు కాదు వెనిగర్ వాటర్లో అయితే నానబెట్టి అది షవర్మాలో పెట్టేవారండి. అది నాకు నచ్చేది కాదనమాట. అది ఇలా తీసామంటే షవర్మాలో నుంచి ఆ కీరా ముక్క అంతా వచ్చేసింది. ఆ కీరా ముక్క మా హస్బెండ్కి ఇచ్చేసి ఆ షవర్మా తినేదాన్ని అనమాట. ఎంత బాగుండేదో. ఇక్కడ ప్రతి హోటల్ పక్కన కూడా మనకి షవర్మా అయితే ఉన్నదనమాట. సో ఇదైతే రావడం ఫస్ట్ టైం అండి. మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్ళాం కానీ ఇటు రాలేదనమాట. సో ఇలాగ స్ట్రీట్ సైడ్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఇంక తీసుకెళ్ళమంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఇంకా మేము దేవి నవరాత్రులు అంతా మేము నాన్ వెజ్ అయితే తినలేదు కదా, ఇంక ఈ రోజు అయితే మేము నాన్ వెజ్ తినడానికి అయితే వచ్చాము. అయితే ఇక్కడ థాలీ ఉన్నదండి. అంటే ఇక్కడ ఏంటంటే 4 to 8 మెంబర్స్ సరిపోయేదంతా ఒక థాలీ ఉంటుంది అనమాట. అందులో అన్ని రకాలు వస్తాయి. అంటే మనం ఎంతమంది ఉన్నాము ఏంటి అన్నది దాన్ని బట్టి చూసుకుని ఈ థాలీ అయితే తీసుకొచ్చాను అనమాట. అక్కడ నెంబర్స్ కూడా మనకి ఇచ్చారు, 4 to 8 అని, 4 to 6 అని చెప్పేసి అలాగా ఇచ్చారనమాట. దాని తగ్గట్టు దాని కాస్ట్ కూడా కింద ఇచ్చారు. సో ఇప్పుడైతే మేము ఆర్డర్ అయితే ఇచ్చేసామండి. మేమైతే ఫస్ట్ అయితే చికెన్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. యాక్చువల్లీ మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే హాట్ అండ్ సర్వ్ సూప్ అయితే ఆర్డర్ చేస్తాము, కాకపోతే ఇక్కడ అది లేదనమాట. చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేశారు, కాకపోతే నాకు అది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే మనకి చికెన్ సూప్లో చిన్న చిన్న చికెన్ పీసెస్ అయితే వేస్తారు, కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద వేసారు. దాంతోపాటు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా కాడలతో వేసేసారు అనమాట. సో నాకైతే నచ్చలేదు. చికెన్ ఉంటుంది గాడిద
అది కానీ లాలీపాప్ కూడా వచ్చింది, అది లాలీపాప్. ఓకే సిలిండర్గా దానికి కాలుతా వస్తుంది అన్నమాట వేడి వేడిగా. కూల్ డ్రింకే అది మరి. అది తెలుగులో అనిపించారు నాకు. అలా ఆర్డర్ వస్తున్నారని చెప్పి ఆపాను. అదే బిర్యానీ. ఏమైంది? రోటీ వద్దు మళ్ళీ రోటీ అయినా తినకూడదు, అలాగే వేస్తారు. చాలా చాలా నా ఫేస్ చూసారా, రకరకాలుగా ఉంది కదా. అంటే టేస్ట్ బాగున్నాయి, ఎందుకో నాకు వెళ్ళట్లేదు అనమాట, ఎక్కట్లేదు, తినలేకపోతున్నాను నేను ఎందుకో. మేమైతే చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ మా పిల్లలు చూడండి పెద్ద చిత్రంగా, వాళ్ళు ఎప్పుడూ తినలేనట్టు ఇది చికెన్ లాగే ఉన్నదని చెప్పేసి, దీని కూడా చికెన్ లాగే ఉన్నదని చెప్పేసి అంటున్నాడు. మా అమ్మ ఏమో డ్రింక్ తాగి ఇది డ్రింక్ లాగే ఉన్నదని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు కోకోకోలా డ్రింక్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి. సో అది ఎప్పుడు తాగలేదనమాట, అంటే దాని పేరు వినలేదు ఇల్లు. సో డ్రింక్ తాగారు కానీ, సో ఇది డ్రింక్ లాగే ఉన్నది కదా డాడీ అని చెప్పేసి ఉన్నదనమాట. సో అలాగా పిల్లలతోటి వాళ్ళు మాట్లాడితే అలా ఉన్నది. అయితే మేము ఇక్కడ గ్రిల్ చికెన్ చెప్పాము, దాంతోపాటు చికెన్ లాలీపాప్ చెప్పాము. మా అమ్మ ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట. ఇంకా చికెన్ సూప్ చెప్పామన్నాను కదండి, అంత నచ్చలేదు. తర్వాత చికెన్ దమ్ బిర్యానీ చెప్పాము. ఆల్రెడీ గ్రేవీ అయితే వాళ్ళు రెడీ చేశారు, రైస్ రెడీ చేశారు, గ్రేవీ కింద వేసి పైన రైస్ అయితే వేసి ఇచ్చేసారు అనమాట. నేనైతే రైస్ అయితే అసలు తినలేదండి, ఆ చికెన్ లాలీపాప్ తిన్నాను అనమాట. ఇంకా అంతే, మేము అంతకుమించి ఇంకా ఎక్కువ ఆర్డర్ చేసుకోము, ఎక్కువ తినలేము కూడా మేము. అది తిన్నప్పటికే పొట్ట అయితే ఫుల్ అయిపోయిందండి. ఇంకండి ఇక్కడ రెస్టారెంట్ అయితే చూపిస్తున్నాను. పేరు వచ్చేసి నైట్ డిన్నర్ అనమాట. బాగుంది, అంత సూపర్ ఏం చెప్పాను కానీ యావరేజ్గా ఉందన్నమాట. సోంపు మాత్రం కంపల్సరీగా తీసుకుంటాము. అయితే ఇక్కడ వీడియో అంత ఎక్కువ తీయలేదు అనమాట, ఎందుకు అందరూ అలాగే చూస్తూ ఉన్నారు. నాకు అలా చూస్తే నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఇంక నేను వీడియో అయితే అంత ఎక్కువ ఏం తీయలేదు. ఇంక మేము తిన్న ఫుడ్ అయితే అదనమాట. మేము ఏమేమి తీసుకున్నాము ఏంటన్నది నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.